డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పెతికంశెట్టి గణబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం సందర్భంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై విద్యార్థులతో పోలీసులు నిర్వహించిన మానవహారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ నిలయంగా మార్చేసిందని, దీంతో యువకులు మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గణబాబు ఆవేదన వెలుబుచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెట్టారని తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన డీసీపీ 2 మోకా సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మాదక ద్రవ్యాలపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వెస్ట్ ఏసీపీ అన్యపు నరసింహమూర్తి, పెందుర్తి, గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సీఏలు, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏవైతే డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ చాలా అలార్మింగ్గా ఈ స్టేట్లో గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడటం అనేటువంటిది జరుగుతుంది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజాయి కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ, మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటివి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని అరికట్టే విధంగా మన చర్యలు ఉండటానికి ఇది ఒక 100 days ఒక ప్రోగ్రాం కింద తీసుకున్నాం. దీనిలో మానిపించేటువంటి క్రమంలో డీడిఎక్షన్ సెంటర్స్ కూడా అవసరం. ఎందుకంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు వెంటనే సడన్గా కనుక ఆగితే వాళ్ళందరిలో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చి ఇంకా క్రైమ్ యాక్టివిటీస్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ మార్పు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేటువంటి దీన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి, అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.